ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 22వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మధ్యాహ్నం 1:35 తర్వాత కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయిందా అన్నట్లుగా అయితే మీకైతే అనిపిస్తుంది. మరి మీరు మర్చిపోయినటువంటి ఒక ముఖం, మీరు వదిలేసినటువంటి ఒక జ్ఞాపకం అకస్మాత్తుగా మీ యొక్క జీవితంలోకి తిరిగి ప్రవేశించబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఊహించినటువంటి వారి వెనుక ఉన్నటువంటి అసలు నిజం ఏమిటి, మీ జీవితంలోకి వారు మరలా రావడానికి కలిగినటువంటి కారణం ఏంటి, ఇది అంతా కూడాను ఒక మధురమైనటువంటి పునర్కలయిక అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. లేదంటే ఒక ప్రధానమైనటువంటి మలుపు. అసలు ఈ రోజున జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించి వినండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచికామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సహదేవుడు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు కదండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగిన మంచి మార్గాన్ని అయితే మనకు గురువుగారు అయితే వితిన్ డేలోనే మీకైతే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా మనకు గురువుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నా నమ్మకంతో ఒక్కసారి అయితే మన యొక్క గురువుగారిని ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య నుండి అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికులం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. రాశి అధిపతి గురువు. ఈ రోజున మీ జీవితంలో జరిగేటువంటి ఒక నిజము అనేది మధ్యాహ్నం తప్పకుండా మీ కళ్ళు తెరిపించే విధంగా ఉండబోతుంది. చెప్పాలి అంటే మీరు మొదటి నుండి కూడాను ధనపరంగా ఏదైనా కానీ మీ దగ్గర పెద్దగా లేకపోయినా కానీ ప్రతి విషయంలోనూ కూడాను మీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడాను రాజసంగానే ఉంటుంది. అంటే మీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా రాజసంగా ఉంటారనమాట. మీకు పట్టుదల, ప్రేమను పంచేటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వారై ఉంటారు. ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. గతాన్ని అంత త్వరగా పెద్దగా మర్చిపోలేరు. అలాగే మీకు చేసినటువంటి సహాయాన్ని కూడాను మీరు ఎప్పటికీ కూడాను గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇక్కడే ఒక బలహీనత అనేది దాగి ఉంది. గతంలో మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి స్థాయికి మీరు ఎప్పుడు కూడాను అనుమతిస్తారు. మీ యొక్క గౌరవం, మీ యొక్క కవచము, మీ అంటే లోపల దాగి ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి మనసు అందరికీ కూడాను ఎప్పుడు కూడాను అర్థం కాదనమాట. అయితే గత కొంతకాలంగా మీ యొక్క జీవితంలో ఒక శూన్యము అనేది ఏర్పడింది. మీరు ఎంత కష్టపడినా, మీరు ఎంత ఇష్టపడినటువంటి ఒక మనిషి, లేదంటే ఒక స్నేహము, లేదంటే ఒక పని మీ యొక్క జీవితం నుండి దూరం కావడం, మీరైతే అడుగు అనేది కూడా ముందుకు వెయ్యలేక వెనక్కి తిరుగు మరలా మీ రోజున వస్తే ఎంత బాగుండు అనేసి ప్రతిరోజు కూడాను కోరుకుంటూ వస్తున్నారు. మీ మనసులో ఉండే ఒక ఆశ ఎప్పుడు కూడా వాస్తవం కాబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం మీరు తిరిగి వెనక్కి చూసుకునేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క సమయంలో అంటే మధ్యాహ్నం 1:35 నుండి ఒక ఫోన్ కాల్, లేదంటే మీ ఇంటి గడప దగ్గర పాత పరిచయం, మీకు గడప వద్ద పాత పరిచయం మీకు ఎదురు కాబోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, గతంలో మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తి. అది అంతా కూడా ప్రాణ స్నేహితుడు కావచ్చు, లేదంటే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునేటువంటి ఒక వ్యక్తి అయ్యి కూడా ఉండవచ్చు. ఎందుకు వస్తున్నారంటే ఆ వ్యక్తి గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరమై ఉండవచ్చు, లేదా మీ పట్ల అప్పుడు చేసినటువంటి తప్పు ఇప్పుడు అంతా కూడా పశ్చాత్తాపం పడుతూ ఉండవచ్చు. మీ జీవితంలోకి వారు మరలా రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు వారి యొక్క జీవితంలోకి వదిలి వెళ్ళకండి అని వదిలి వెళ్ళడం వల్ల అంతా కూడా శూన్యంగా మారింది. మీరు లేకుండా వారు ఎప్పుడు కూడా కష్టాలు, ఒంటరితనం వారిని మీ దగ్గరకు నడిపించిందనమాట. వారు ఇప్పుడు మీ యొక్క దగ్గరకు రావడం అంటే కేవలం అంతా కూడా పలకరింపుతో కాదు, గతంలో జరిగినటువంటి పొరపాట్లు సర్దుకోవడానికి సిద్ధం కాబోతున్నారు. ఆ యొక్క వ్యక్తిని చూడడానికి అంటే చూడగానే మీ యొక్క గుండె అంతా కూడా ఒక్క క్షణంలో వేగంగా కొట్టుకుంటుంది. ఇది అంతా కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది. వారిని మరలా తిరిగి వస్తారనేసి మీరైతే కల్లో కూడా అనుకొని ఉండరు. ఆ వ్యక్తి వచ్చే దారిలో ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి వచ్చేటువంటి దారిలో ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశం అనేది ఉంటుంది కదండి. వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలనో, లేదంటే వారితో మరలా అంటే మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతోనో అనుకుంటూ ఉంటారండి. ఆ క్షణం ఇప్పుడు
అంతా కూడా సహకారం కాబోతుంది. మధ్యాహ్నం 1:35 తర్వాత సమయం అనేది మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని కళ్ళు తెరిపించే విధంగా చేయబోతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కలయిక కారణం కేవలం ఏంటంటే మీరు ఆ యొక్క వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించి తప్పకుండా వారిని అయితే దగ్గరకు తీసుకోవడమే. అంటే ఆ వ్యక్తిని మీకు దగ్గర చేసేటువంటి ఆ యొక్క భగవంతుడే పంపిస్తున్నాడనమాట. వారి యొక్క మనసులో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయి తప్పకుండా మీకు దగ్గర అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే వారైతే మీ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మరలా మీ ఇద్దరిని ఒకే చోట చేర్చబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఎవరు కూడాను గమనించాలండి. ఎందుకంటే ఇక్కడ ఎవరిది కూడాను కుట్ర అనేది లేదు. ఇది అంతా కూడా కేవలం మీ యొక్క కర్మ ఫలితం. ఈ యొక్క అద్భుతం ఏంటి అంటే ప్రేమ సంబంధాలు అలాగే ఏవైతే అనవసరమైనటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి పాత జ్ఞాపకాలు ఈ రోజున శని యొక్క అనుగ్రహం వలన, శుక్రుడి యొక్క కలయిక వలన ఈ రోజున మీకు బలంగా మారిపోబోతున్నాయి. మధ్యాహ్నం చంద్రుని యొక్క స్వభావం, చంద్రుని యొక్క ప్రభావం మీ పైన పడడంతో పాత జ్ఞాపకాలు పల్లి పాత వ్యక్తులు మరలా తిరిగి ఉద్భవించి వాటి యొక్క గురించి ఆ యొక్క వ్యక్తుల గురించి మీకు తిరిగి అంటే మీ మనసులో ఒక భావం అనేది ఏర్పరచుకోవడానికి గ్రహగతులు అంతా కూడా సహకరించబోతున్నాయి. మరి అందువలన ఈ యొక్క పరిచయాలు మరలా పునరీకృతం కావాలి అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క పునర్కలంకమైనటువంటిది మీరు కలగబోయేటువంటి ప్రధాన నష్టం కూడాను ఉందండి. అయితే ఆ యొక్క వ్యక్తిని చూడగానే మీలో తలెత్తేటువంటి ఒక పాత జ్ఞాపకాల వల్ల కూడా వచ్చేటువంటి ఎమోషనల్ కొంచెం కోపము అనేది కూడా తిరిగి మరలా వారిని మీకు ఏ విధంగా ఏర్పడడం, గతంలో జరిగినటువంటి గాయాలన్నీ కూడా ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదలవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేకపోతే అది అంతా కూడా మీ యొక్క ప్రశాంతతను పూర్తిగా పాడు చేయవచ్చు. అలాగే పాత తప్పులే తిరిగి మరలా మీ యొక్క పాత తప్పులు జరిగే అవకాశం కూడా కలగవచ్చు. కాబట్టి భయపడకండి. ఏదైనా కానీ మీ ముందు ఒక మంచి అవకాశంలా భావించండి. ఇక ఈ యొక్క సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించండి. మీ జీవితంలో ఇటువంటివి అన్నీ కూడా మంచి అవకాశాలుగా తప్పకుండా మారుతాయి. లేదంటే ఈ రోజున మీరు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ సమయంలో ఎవరైనా కానీ పాత వ్యక్తులు కానీ ఎవరైనా కానీ పాత విషయాలు కానీ ఏదైనా కానీ ఫోన్ కాల్లో ఏదైనా కానీ పాత విషయాలకు సంబంధించిన ప్రస్తావన అనేది వచ్చినప్పుడు కానీ వెంటనే ఆవేశపడి ఎవరితో కూడా స్పందించకనండి. వారి యొక్క మాటలు చాలా నిదానంగా ప్రశాంతంగా వినండి. వెంటనే వారి యొక్క నిర్ణయాలకు మాత్రము ఒక నిర్ణయానికి మాత్రం రాకండి. అలాగే ఈ యొక్క పరిహారం ఆ యొక్క వ్యక్తిని కలిపేటువంటి ముందు తప్పకుండా మీరు ఆ యొక్క వ్యక్తిని కలిసే ముందు కూడాను మీకు లేదంటే ఆ యొక్క పాత విషయాల గురించి ఒక్కసారి మీ యొక్క మనసులోకి ఏదైనా కానీ ఒక విషయం అనేది పదే పదే ఆలోచిస్తూ మీ యొక్క ఆలోచనలో తిరుగుతూ ఉన్నా కానీ మీరు ఏం చేయాలి అంటే ఒక పసుపు వస్త్రాన్ని లేదంటే ఒక పసుపు పుష్పాన్ని మీ దగ్గరలో అనేది ఉంచుకోండి. ఇది అంతా కూడా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజున ఉపయోగపడుతుందన్నమాట. మరి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు గతాన్ని ఎక్కువగా తవ్వకుండా భవిష్యత్తు గురించి చర్చించుకోకుండా మరింత ఎక్కువగా ఆ కాసేపు కూడాను మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడబోతున్నారు అనే దాని గురించి జాగ్రత్తగా విని ఆ తర్వాత మీ యొక్క భవిష్యత్తు గురించి అయితే చర్చించండి. అయితే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ యొక్క జీవితంలో మరలా తిరిగి ఆ యొక్క ప్రేమ బంధమే కావచ్చు లేదంటే ఒక స్నేహ బంధమే కావచ్చు, పాత పరిచయం అలాగే పాత విషయాలన్నీ కూడాను మర్చిపోయి పాత బంధాలను తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి మీరు వారిని ఆహ్వానిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆ యొక్క పాత పరిచయం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పించబోతుందండి. అయితే ఇది నమ్మినటువంటి మనిషిని అలాగే బాగా ప్రాణంగా ఇష్టపడినటువంటి మనిషిని కూడా తిరిగి మరలా మీరైతే పొందుకోవడానికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఈ యొక్క పరిస్థితి అంతా కూడా అర్థం చేసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీ యొక్క హృదయానికి తగినటువంటి గాయము మరలా కొత్త రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేది కూడా మీకు బాగా తెలుసుకునే ఉండాలండి. దానికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉండాలి. గతం మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని పలకరించడానికి మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా పరీక్షలు ఏదో ఒక విధంగా తీసుకురావడానికి మీ ముందుకు తీసుకురావచ్చు. అయితే ఈ రోజున మీరు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి. ఏ విషయాన్ని అయినా కానీ క్షుణ్ణంగా ఆలోచించండి. అలాగే ఈ రోజున తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా పెద్దగా తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు తర్వాత మీ యొక్క భవిష్యత్తుపై చాలా ప్రభావితాన్ని అయితే చూపించబోతున్నాయి. కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి తొందరపడి నిర్ణయాలు అసలు ఎంచుకోకండి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోండి. ఇక ఈ రోజున ఒక విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున నవగ్రహ ఆరాధన అనేది చేసుకోండి. అలాగే నవగ్రహ ఆరాధనతో పాటుగా శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల కూడా అదేవిధంగా నల్ల నువ్వుల నూనెతో దీపము అనేది వెలిగించడము ఈ రోజున మీకు ఉన్నటువంటి శని బాధలను తొలగిపోయే విధంగా చేయమనేసి
మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని కూడా పఠిస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను తప్పకుండా ఈ రోజునైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి అయితే సమర్పించండి. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొందుకోబోతున్నారు. అయితే ఈ రోజున ఆ యొక్క ప్రశాంతత మీకు కేవలం ఒక పాదబంధం ద్వారా ఏర్పడినటువంటి ఆనందమే అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నిలిచిపోయినటువంటి డబ్బు అనేది రావడం, ఆర్థిక లావాదేవీలు పూర్తిగా కావడం, కుటుంబంలో ఏదైనా కానీ వివాహ నిశ్చితార్థం గురించి చర్చలు అనేవి జరగడం, ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు. అలాగే బంధువుల నుండి కూడా మంచి శుభవార్తలు రావడం, విద్యార్థులకు పరీక్షలు, అడ్మిషన్లు లేదంటే ఫలితాలకు సంబంధించిన అనుకూలమైనటువంటి సమాచారం రావడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున జరుగుతాయండి. ఇక వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు లేదంటే కొత్త ఒప్పందాల గురించి సమాచారం అనేది అందుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు కూడా వస్తాయండి. కుటుంబం యొక్క వాతావరణం ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఈ రోజున మొన్నటి కంటే నిన్నటి కంటే కూడా కొంచెం మెరుగ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ రోజునైతే మీ యొక్క రాశి వారికి మంచి ఫలితాలే కనిపిస్తాయండి. కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మూల్యం అనేది చెల్లించవలసిందే. కాబట్టి తీసుకున్న నిర్ణయాల పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి ఈ రోజున లాభదాయకంగానే కనిపిస్తుందండి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి గుర్తింపులు లభించేటువంటి అవకాశాలే కనిపిస్తాయి. కాబట్టి కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రోజున మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలేనండి. మరి ఈ రోజున తెలుసుకున్నారు కదా, ఈ రోజున మీ యొక్క పురోగతి అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అనుకూలమైనటువంటి రోజులుగా రంగాలన్నిటినీ కూడాను మీకంటే అనుకూలంగానే మారిపోబోతున్నాయండి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను. అలాగే వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తము అప్పులన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి లాభాల బాట అనేది అయితే కనిపిస్తుంది.